ఈ రోజు నేను thumbnail ఎలా పెట్టాలో తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ ఉంటుంది. అక్కడ మనం డిఫాల్ట్ అనేది మనకు ముందే సెట్ చేసి ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము అక్కడ 4th ఆప్షన్ కి వెళ్ళి ఇమేజ్ సైజ్ ఓపెన్ చేసి అక్కడ కస్టమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని క్లిక్ చేస్తే అది సైజ్ కి వెళ్ళిపోతుంది. అక్కడే కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మన నచ్చిన కలర్ ని మనం సెట్ చేసుకోవచ్చు. ఈ న్యూ టెక్స్ట్ ని ఎలా పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంకో టెక్స్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఉన్న టెక్స్ట్ ని ఎడిట్ అనే పెన్సిల్ మీద ఒత్తి మనం ఏదైతే కంటెంట్ చేయాలనుకుంటున్నామో దాని గురించి ఫస్ట్ రాయాలి. నేను చూపిస్తాను చూడండి. మీ ఫోన్ లో చూడండి. అయితే నేను మీ ఫోన్ లో అనే దాన్ని పెట్టి ఓకే చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను దాని చోట్లో అంటే మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవద్దు, మిడిల్ ఎక్కడంటే అక్కడ ఉంటే బాగుంటది కదా. అందుకే ఇక్కడ ఏబి అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫాంట్స్ ఉంటాయి. మీకు ఇష్టమైన ఫాంట్ అక్కడ ఉంటుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను దానికి కలర్ ఇవ్వాలి. ఆ కలర్ ఇవ్వటం కూడా మనం అక్కడనే ఉంటుంది. కలర్ అనే ఆప్షన్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం అక్కడ దానికి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ సెట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకో న్యూ టెక్స్ట్ ఉంది కదా, దానికి కూడా మనం ఫస్ట్ దాన్ని తీసుకొని ఎడిట్ అనే సింబల్ ఇప్పుడు మనం అక్కడ థంబ్నెయిల్ అని ఇప్పుడు మనం అక్కడ థంబ్నెయిల్ ని సెట్ చేసుకొని దాని సైజ్ ని కూడా ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దానికి కూడా మనం కలర్ పెట్టాలి కదా. అందుకే నేను ఫస్ట్ కలర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి నేను దానికైతే కలర్ పెట్టేశాను. మళ్ళీ దీని కలర్ కొద్దిగా అట్రాక్షన్ గా ఉంటే బాగుంటుంది కదా అని పైన ఉన్న మీ ఫోన్ లో దాన్ని నేను వేరే కలర్ లోకి కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను వేరే కలర్ లోకి పెట్టాను. చూడండి, దాన్ని కూడా వేరే కలర్ లోకి పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ పైన మీకు ప్లస్ సింబల్ ఉంటుంది. అరే ఊకే మా ఫోన్ లో అసలు ఉండదు, మధ్యలో అడ్వర్టైజ్ వస్తుంది. పైన మీకు అక్కడ షేప్స్ ఇప్పుడు మనం సెకండ్ దానికి వెళ్ళి అక్కడ షేప్స్ అని ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేసి దాన్ని మనకి సరిపడా సైజ్ ని మనం చూసుకోవాలి. నేను సరిపడా సైజ్ ని చెక్ చేసుకుంటున్నాను. చూడండి, దాని తర్వాత మనం అక్కడ బుక్స్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అక్కడ పెన్సిల్ సింబల్ దానికి ఉంది కదా, దాన్ని అది ఒత్తితే ఏం కాలేదు కదా. అందుకే మనం థంబ్నెయిల్ ని ఒత్తి కింద ఉన్న లెఫ్ట్ సైడ్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అది థంబ్నెయిల్ పైకి వెళ్లి ఈ షేప్ అనేది కిందికి వస్తుంది. మళ్ళీ ప్లస్ సింబల్ ని క్లిక్ చేస్తే అక్కడ మనకి టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ ని మళ్ళీ క్లిక్ చేసి మనం ఇప్పుడు మన వర్డ్స్ ని పెట్టాలి. ఇప్పుడు నేనేం పెట్టబోతున్నానంటే ఎలా పెట్టాలి అనే దాన్ని నేను టైప్ చేశాను. ఓకే అని దాన్ని అలా చేసేయాలి. దాని తర్వాత దానికి కూడా మనం సైజ్ చూసుకోవాలి కదా. అందుకే ఇప్పుడు నేను దానికి కూడా సరిపడే అంత సైజ్ పెట్టాను. సైజ్ పెట్టిన తర్వాత మనము మిగిలిన బ్లాంక్ స్పేస్ లో మన ఫోటో గాని ఇప్పుడు థంబ్నెయిల్స్ లో చూస్తుంటాం కదా, మన ఫోటో పెడతాము. దీనికి కూడా కలర్ చేంజ్ చేసేసి మనం ఫోటో పెట్టేద్దాం. మనం మళ్ళీ ఫోటో పెట్టాలన్నా కూడా ప్లస్ దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఫొటోస్ అన్ని కనిపిస్తాయి. మనకి కావాల్సిన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకొని అది మనం క్రాప్ చేసి పెట్టాలి. క్రాప్ చేయాలన్నా చేయకపోవాలన్నా అది మన ఇష్టం. ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలి కాబట్టి అది అక్కడ మనకు చూపిస్తుంది. మనం అలా కూడా దాన్ని కొద్దిగా చిన్న చేసుకోవచ్చు. దాని ప్రాబ్లం ఏం లేకుండా చిన్నగా చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను కొద్దిగా స్మాల్ చేసి కరెక్ట్ ప్లేస్ లో పెట్టేశాను. అలా పెట్టిన తర్వాత మనకు అక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. అక్కడ ఎక్స్పర్ట్ ఇమేజ్ అని ఉంటుంది. ఎక్స్పర్ట్ ఇమేజ్ తర్వాత అక్కడ ఉంది కదా PNG అని వత్తాలి. ఇక్కడ అల్ట్రా అని క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మనకి గ్యాలరీకి వెళ్ళిపోతుంది. ఆ అడ్వర్టైజ్ సేవ్ టు గ్యాలరీ అని వస్తే ఆ అడ్వర్టైజ్ వస్తుంది మనకి. దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే అది డౌన్లోడ్ కాలేదు. అందుకే నేను మళ్ళీ వెళ్ళి డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ పైన చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్స్ లో లేదు, నేను కరెక్ట్ గా చూసుకోలేదు, అక్కడనే ఉంది అది. నేను మళ్ళీ డౌన్లోడ్ చేశా. మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇప్పుడు మళ్ళీ వస్తుంది అడ్వర్టైజ్. మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలంటే PNG అల్ట్రా. మనం PNG అల్ట్రా అని చేసిన తర్వాత ఇప్పుడు నేను చేసిన దాన్ని మిస్టేక్ ఇప్పుడు చూద్దాము. ఒక్క నిమిషం. మనం ఇప్పుడు మళ్ళీ గ్యాలరీకి వెళ్ళిపోదామా? గ్యాలరీకి వెళ్ళిన తర్వాత నేను ఆల్బమ్ లోకి వెళ్తాను. అక్కడ కనిపించలేదు కాబట్టి ఆల్బమ్ లోకి వెళ్ళి ఆల్ అని ఉంటుంది. దాన్ని 2 సార్లు నేను చేశాను చూడండి. 2 సార్లు చేశాను, అందుకే డిలీట్ చేసేసాను. ఈ ప్రాసెస్ లో మనం దాన్ని థంబ్నెయిల్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం తయారు చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా తయారు చేసుకున్న తర్వాత అంతే. బాయ్.